మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా ధర్నా చౌక్కి వచ్చి ధర్నా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ధర్నా గల కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్లు ఇప్పటికీ రిలీజ్ చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఈరోజు మళ్ళీ ధర్నా చౌక్ రావాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో కరెక్ట్ నోటిఫికేషన్లు ఇవ్వలేరనే మేము ఆ గవర్నమెంట్ని గద్దెదించి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెక్కించినాము. దాంట్లో కీలక పాత్ర పోషింది నిరుద్యోగులు మాత్రమే. ఊరూరున తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేయండి, వాళ్ళు ఓట్లు వేస్తేనే నోటిఫికేషన్లు వస్తాయని మేము చెప్పుకున్నాము. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేనిఫెస్టోలో ఒక క్యాలెండర్ పెట్టింది. మేనిఫెస్టోలో క్యాలెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఒక ఆగస్టులో క్యాలెండర్ రిలీజ్ చేసారు. ఆ క్యాలెండర్ ప్రకారము ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేవి అక్టోబర్లో రావాలా. కానీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి 4 నెలలు గడిపేసినారు. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. అయినా కూడా మాకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూనే జరుగుతున్నది. మేము గవర్నమెంట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు క్యాలెండర్ 2 సార్లు ప్రకటించినారు. ఆగస్టులో ఒక క్యాలెండర్ ఇచ్చినారు. మళ్ళీ దాని ప్రకారం మీరు డేట్లతో సహా నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ అని పెట్టినారు. ఇప్పటికీ మీరు దాని నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండా 59,000 జాబులు ఇచ్చేసినాం, మేము 1,00,000 జాబులు ఇచ్చేసినాం అని చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చింది 11,000 జాబులు మాత్రమే. ఇప్పటికీ మీ గవర్నమెంట్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇంజనీరింగ్ నోటిఫికేషన్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఇంజనీరింగ్ పోస్టులు 2024 అక్టోబర్లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. సో ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. సో ఏంటి ఇదంతా అబద్ధమే కదా? అక్టోబర్లో నోటిఫికేషన్ రావాలా? మాది క్యాలెండర్ కూడా ఉన్నది. అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటికి ఇవ్వకుండా 8 నెలలు అయిపోయింది. ఇంకా మేము ఎన్ని రోజులు వెయిట్ చేసుకుంటూ ఉండాలా? మేము కనీసం జూన్ 2 రోజున నోటిఫికేషన్లు ఇస్తారేమో అని ఒక ఆశతో ఎదురు వస్తూ ఉంటే ఆ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్ అనేది ఇప్పటికైనా తక్షణమే మా యొక్క బాధలను పట్టించుకొని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తేనే మీ నిరుద్యోగులం అనేది చదువుకుంటాము, లేకపోతే మళ్ళీ మీ పైన ఉద్యమం చేయడానికి కూడా మేము రెడీ అవుతాము. దీన్ని పట్టించుకొని గవర్నమెంట్ ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, భూభారతి చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. అన్ని పెద్ద మీటింగ్లు పెడుతున్నారు. కానీ భూభారతి చట్టం అమలు చేయడానికి ఒక సర్వేర్లు అంటూ 200 మంది ఉన్నారు. మండళ్ళు ఏమో 650 ఉన్నాయి. ఎట్లా మేనేజ్ చేస్తారు? సర్వేర్ లేకుండా భూభారతి చట్టం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు 1000 సర్వేర్ పోస్టులు నింపుతామని చెప్పి 6 నెలల నుంచి అసెంబ్లీలో చెప్తున్నారు, ఎక్కడ మీటింగ్లు పెట్టినా అదే చెప్తున్నారు. ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా కాలయాపన జరుపుతున్నారు. మేము ఎన్ని రోజులు వెయిట్ చేసుకుంటుండాలి? మేము ఇక్కడ మేము ఇంటి నుంచి ఎన్ని రోజులు డబ్బులు తీసుకొని మేము చదువుకుంటుండాలా? మాకే డబ్బులు అడగాలంటే బాధ అనిపిస్తున్నది. ఇంకా మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ విషయంపై? ఇంకోటి, నిన్న మొన్న ముఖ్యమంత్రి గారే ఏదో మీటింగ్లో చెప్తా ఉన్నాడు, 59,000 ఉద్యోగాలు ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే, అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరినైనా చూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నిజమే అంటారా? ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు అనేవి 2022 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాలే. ఎగ్జాము 23 మేలో జరిగింది, రిజల్ట్ ఏమో 23 సెప్టెంబర్లో జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది డిసెంబర్ 9న ఏర్పడింది. ఆ నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినట్టు ఎట్లయితుంది? వీళ్ళు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేది 2022లో మాత్రమే రావడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మీరు తక్షణమే ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏంటి అంటే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి ప్రకటించిన ప్రభుత్వం. సో ఏంటి, ఎట్లా ఉంది అసలు ఈ ఆస్పిరెంట్స్ పరిస్థితి? ఎట్లా ఉంది అసలు? వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినాం అని చెప్పడం తప్ప మేము ఏమి ఇస్తామనేది ఏం చెప్పట్లేరు వీళ్ళు. గత ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంటే, గత ప్రభుత్వం నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని ఎందుకు తీసుకురావాలా? వాళ్ళే కంప్లీట్ చేస్తుండే కదా. మీరు కొత్త నోటిఫికేషన్లు ఇస్తారనే కదా మిమ్మల్ని గెలిపించింది. గత ప్రభుత్వ నోటిఫికేషన్లు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు. మీరు కొత్తగా చేసేది ఏమున్నది? మీరు కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము గెలిపించినాము. మీరు నోటిఫికేషన్లు ఖచ్చితంగా 2 క్యాలెండర్లు ఇచ్చిర్రు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలా. ఇస్తేనే మేము నిరుద్యోగులు అందరం మేము చదువుకుంటాం, లేకపోతే ఇదే లొల్లి చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. గత కొన్ని నెలల క్రితం కూడా మీరు ఒక పోరాటం అనేది చేశారు. అయితే గ్రూప్ సంబంధించిన ఆస్పిరెంట్స్ కానీ అందరూ కలిసి ఒక పోరాటం చేశారు. సో అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఏదో ఒకటి బుజ్జగించడం జరిగింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఏంటంటే సమస్యల పరిష్కారం కాలేదా ఇంకా? మేము గత జూలైలో మేము పోరాటం చేసినాం, నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి పోరాటం చేసినాం. గవర్నమెంట్ ఆగస్టులో అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తుందేమో అని మేము 8 నెలల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ రాలేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? మేము చూసినాము, ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా నోటిఫికేషన్ వస్తుందేమో అని వెయిట్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ అయిపోయి 2 నెలలు అయింది, ఇప్పటికొక్క నోటిఫికేషన్ రాలేదు. అందుకే ఈరోజు మేము ఇందిరా పార్క్ వేదికగా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.